పురుషుడు, స్త్రీ ఇరువురి నిర్మాణం ఒకరికి ఒకరుగా, ఇద్దరూ ఏకమై దంపతులుగా శరీర కలయిక ద్వారా సంతానోత్పత్తి వృద్ధి చేయుటకు నిర్మించబడ్డారు. ఒక ఆశతో కూడిన వ్యామోహం స్త్రీలో వాంఛను పుట్టించింది. ఏదైతే వద్దు అనుకున్నారో అది ఎలా ఉంటుంది అనే లోపలి వ్యామోహం కోరికగా మారింది. ఆ కోరికను తీర్చుకునేలా ఒక ప్రేరణ, పర్వాలేదు, నువ్వు ఆశపడే దానిలో లోపం ఏమీ లేదు, అది ముట్టుకోవద్దు అనే ఆజ్ఞ మాత్రమే ఉంది, నీ ఇష్టం, లేక కోరిక తీర్చుకో అని ఆ ప్రేరణ కోరికను నెరవేర్చుకోవడానికి పురిగొల్పింది. అలాంటి ప్రేరేపణలే ఈ రోజుకి మనుష్యులను వద్దు అనుకున్న పనులు చేసేలా చెడగొడుతున్నాయి. ఈరోజు ప్రేరేపించే ప్రకటనలకు అధికార ముద్ర వేయబడుతుంది. ప్రేరేపింపబడిన వారు పొగ త్రాగో, మద్యం త్రాగో మరణశిక్ష తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి, ఒక అశ్లీల చిత్రం పబ్లిక్ వాల్ పోస్టర్గా ముద్రించబడడానికి లైసెన్స్ పొందుతుంది. ఆ చిత్రం చూసి ప్రేరేపింపబడిన వాడు తనలో ఉన్న సహజ వాంఛ చేత వ్యామోహాన్ని వాంఛగా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో నేరస్తుడవుతున్నాడు. సహజంగా మనిషిలో ఉండే ఇంద్రియాలకు లోకంలోని ప్రేరణలు అగ్నికి ఆజ్యంలా తోడవుతున్నాయి. పాపాన్ని సరదాగా చూపించే స్థాయికి ఈరోజు ప్రపంచం వృద్ధి చెందింది. పాపపుణ్యాలను బేరీజు వేయకుండా మనిషిలోని సహజ ఇంద్రియాలను రేకెత్తించే ప్రేరణ సంబంధితమైన వాటికి నాయకులు, అధికారులు అది ప్రజల ఇష్టంగా పబ్లిక్కి చూపించుకోవడానికి ఆమోదముద్ర వేస్తున్నారు. మనిషిని నిర్మించిన దేవుడు మనిషిలోని సహజ ఇంద్రియాలకు తోడవుతున్న ప్రేరణకు లొంగకుండా మోక్షం చేరాలని మనిషిని పిలుస్తున్నారు. దేవుడు మనుషులను పిలిచే పిలుపుకు ఈ లోక పాలకులు మతముద్రలు వేసి దేవుడికే వ్యత్యాసాలు ఏర్పాటు చేసి ప్రజలలో భయభక్తులు లేకుండా చేస్తున్నారు. సహజమైన ఇంద్రియాలతో నిర్మింపబడిన మానవులు ప్రేరణలచే ఇంద్రియలోలులై పాప జీవనానికి అలవాటు పడుతున్నారు. ప్రేరణ ఫలితంగా ఇంద్రియ నిగ్రహం కోల్పోయి కంట్రోల్ లేని వాంఛలతో కొందరు నేరం చేసి చట్టం మరియు చుట్టూ ఉన్న మనుషుల మధ్య నేరస్తులవుతున్నారు. ఆ నేరాన్ని బట్టి ఇక్కడ భూమి మీద చట్టం శిక్షిస్తుంది, ఇక్కడ తప్పించుకున్న మారకపోతే పైన దేవుడు శిక్షిస్తారు. మనిషిని దేవుడు స్వేచ్ఛా స్వతంత్రములు కలిగిన వ్యక్తిగా నిర్మించారు. కాబట్టి మనిషిని తన కంట్రోల్లో పెట్టుకోలేదు. చట్టాలు, శాసనాలు ఇచ్చి వాటి ప్రకారం నేరం లేకుండా జీవించాలని ఆజ్ఞ జారీ చేశారు. మనుషులే మనుషులకు నాయకులుగా ఉండి నేరాల స్థాయి తగ్గించడానికి మనుషులందరూ భయభక్తులు కలిగి జీవించేలా చట్టాలు చేసుకున్నారు. దేశమైనా దేవుడైనా మనిషికి స్వేచ్ఛను ఇచ్చింది యోగ్యునిగా బ్రతకడానికి, ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. మనుష్యుల చట్టాలలో మార్పులు ఉండొచ్చు, దేవుని చట్టం మార్పు లేనిది, ఎన్నటికీ మారనిది. జాగ్రత్త సుమా.
ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి భూలోక చట్టం దృష్టిలో నేరం నుండి తప్పించుకునే అవకాశం ఉందేమో, కానీ పరలోక చట్టంలో నేరం ఒప్పుకొని విడిచిపెడితే తప్ప తప్పించుకునే అవకాశం లేదు. అందుకే సమయం తక్కువగా ఉంది, దేవుని తీర్పు ఆసన్నమవుతుంది. ప్రతి ఒక్కరూ మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని పిలుస్తున్న పిలుపు విని మనస్సు మార్చుకొని ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారా మన జీవితం ప్రయోజనకరంగా మారుతుంది. మన దేశ చట్టాలకు, మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం ఆదర్శప్రాయులుగా జీవించాలి అంటే ఈ లోకాన్ని, లోక సంబంధమైన ప్రేరణలను జయించాలంటే దేవుడు చెప్పినట్లు బ్రతకడం చాలా అవసరం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పెట్టే వీడియోని మీరు చూడడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో అనేకులకు కనిపించడానికి ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ